అందరికీ నమస్కారం. తెలుగుదేశం జనసేన బలపరిచినటువంటి పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనాథ్ చౌదరి ఆయన గెలిపించుకోవడానికి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మంది ముస్లింలు ఉన్నారు. ముస్లిం నాయకులందరూ తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ వీళ్ళందరూ ముఖ్య నాయకులు. అంటే కార్పొరేటర్లుగా మాజీ కార్పొరేటర్లు, మరి మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళం, అలాగే రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు సమావేశమై అందరూ ఏకగ్రీవంగా పశ్చిమ నియోజకవర్గం ముస్లిం సమాజం మొత్తం సుజనాథ్ చౌదరి గారికి అండగా ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సుజనాథ్ చౌదరి గారిని గెలిపించుకోవడంలో ప్రధానమైనటువంటి భూమిక ముస్లింలు పోషించాలనేటువంటి ఆలోచనకి ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసి పత్రికా ముఖంగా మా సమాజానికి మేము ఒకటే విన్నవిస్తాము. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం వాళ్ళ సుజనాథ్ చౌదరి గారిని ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చూడటం లేదు, ఒక సెక్యులర్ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నది, ఒక సమర్థవంతమైన నాయకుడిగా చూస్తూ ఉన్నది. ఇటువంటి వ్యక్తి వస్తే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుందనేటువంటి ఆశతో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవం అది. ఎందుకంటే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసిన, కేంద్ర మంత్రిగా చేసినటువంటి, కేంద్రంలోనూ రాష్ట్రంలో మంత్రులతో, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కానీ అత్యంత ఆత్మీయంగా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఈ రోజున ముస్లిం సమాజం ఒకటే ఆలోచించాలి, ఈరోజు మనకు రక్షణగా ఉండగలిగేది ఎవరు? మన మతాచారాలకు కానీ, మన భావజాలానికి కానీ ఏ రకమైన ఇబ్బంది కలిగించినటువంటి వ్యక్తులను మనం చూసుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉన్నది. ఇవాళ సుజనాథ్ చౌదరి గారికి మరి ప్రత్యర్థి ఏదైతే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఆలోచించుకోవాలి. ఆ అభ్యర్థి అయితే ఏం చేస్తాడు, సుజనాథ్ చౌదరి గారు అయితే ఏం చేస్తారు, ఏమి చేయగలడు అనేటువంటి ఆలోచన కూడా ప్రజానీకం చేసుకోవాలి. సుజనాథ్ చౌదరి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడ ప్రచారంలో వారు మాట్లాడిన ఒకటే మాట నేను రాగానే మొట్టమొదట హజ్ హౌస్ శంకుస్థాపన చేసింది, దాని నిర్మాణం నేను చేపట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తాను. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ షాదీఖానాకు రూపాయలు ఇవ్వలేదు, ఏ కబ్రస్థానకు గోడ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు, మా విదేశీ విద్యార్థులు, మా మైనార్టీ కార్పొరేషన్లో ఒక్క రూపాయి లేదు, మా మైనార్టీలకి ఆయన చేసినంత ద్రోహం ఎవరు చేయలేదు. అది ముస్లిం సమాజం. ఈ రోజున మనం గతంలో మోసపోయామని ఇవాళ ఏం చెప్తా ఉన్నారు, సుజనాథ్ చౌదరి గారు గెలిస్తే 4% రిజర్వేషన్ గురించి మాట్లాడారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చెప్పారు, ఆ 4% రిజర్వేషన్ల గురించి మేము ఏ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు, ఆ 4% రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు అన్నారు. అది చట్టభద్రత ఇవాళ కల్పించవలసిన బాధ్యత ఉంది, అది కోర్టులో ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఆలోచన చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టిన 2014-19లో సుప్రీంకోర్టులో పెద్ద న్యాయవాదులు పెట్టి ఆ రిజర్వేషన్ కాపాడిన కూడా తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా ఆ రిజర్వేషన్కి ఏ రకమైన ఇబ్బంది రాకుండా కాపాడేది తెలుగుదేశం, ఎన్డీఏ కూటమి అనేటువంటి విషయం ఈ సమాజం తెలుసుకోవాలి. ఎక్కడో ఏదో జరిగిందని, ఎక్కడో ఏదో అన్నారని ఇవన్నీ కూడా మనకు చెప్పటం కాదు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ఈరోజు ముస్లింల పేదరికం ఉంది. ఇవాళ సుజనాథ్ చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా చదువుకున్న బిడ్డలకి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వాళ్ళు చదువుకుంటానికి కావచ్చు, ఒకటే మాట అంటున్నారు, ఈద్గాలో షాదీఖానా ఉంది, ఇది అధునాతనమైన పద్ధతుల్లో తయారు చేయాలి. భవానీపురంలో షాదీఖానా ఉంది, ఇది అధునాతనమైన పద్ధతుల్లో తయారు. ఆయన అన్ని డివిజన్లో అన్ని వర్గాలు సమానంగా చూసుకోవాలి, అన్ని మతాలను సమానంగా చూసుకోవాలి. మానవత్వం అనే కులం మించిన కులమే లేదు, మతమే లేదు అనేటువంటి భావజాలం కలిగినటువంటి సుజనాథ్ చౌదరి గారిని గెలుపు ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ గెలుపులో ముస్లింలు ప్రధానమైన భూమిక పోషించాలి. ముస్లిం నాయకులుగా
మేము ముస్లిం నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మేము హామీ ఇస్తా ఉన్నాం ముస్లిం సమాజానికి. పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి ద్వారా మనకి న్యాయం జరుగుద్ది, మన బిడ్డలకు న్యాయం జరుగుద్ది, మన భవిష్యత్తు బాగుంటుందని అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్, ఎంపీ గుర్తు సైకిల్, ఎమ్మెల్యే గుర్తు కమలానికి వేయాలని పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరుడికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న లీడర్లు అందరం కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిం ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఛార్జ్ చేసుకొని మా కమిటీలో అపోహలను తొలగించి సుజనా చౌదరి గారి వైపు, ఎన్డీఏ వైపు వచ్చి రావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారి యొక్క అభ్యర్థత్వాన్ని పూర్తి మద్దతు తెలియజేస్తూ వివిధ బాధ్యతలో ప్రజాక్షేత్రంలో గెలిచినటువంటి నాయకులు అందరూ కూడా, మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి వారికి వెన్నంటి మేము నిలబడతామని చెప్పని హామీ ఇవ్వటం, ఎన్నికల్లో పనిచేస్తామని చెప్పని వారికి మాట ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఇది రాష్ట్ర అభివృద్ధితో పాటుగా ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రత్యేకంగా అవసరం. ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పూర్తిగా గుర్తించి వాటి యొక్క పరిష్కారాన్ని చేయడం ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కావాలి. వడ్డించిన విస్తరి ఉంటేనే మనం ఆకలి అనేటువంటి పరిష్కారాన్ని చేసుకోగలం. ఈ రోజున సుజనా చౌదరి గారు సమస్యలు తీర్చగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని మైనార్టీ సమాజం పూర్తిగా విశ్వసిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడైనా సమస్య ఉన్నా, ఏ ఇంట్లో ప్రతి విద్యార్థి కానీ ప్రతి తల్లికి కానీ అవసరం ఉన్న మైనార్టీ యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వాళ్ళ సమస్యను పరిష్కారం చేయగలిగినటువంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, దేశానికి కాబోయే ప్రధానమంత్రి వారు, అదేవిధంగా రాష్ట్రంలో కాబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమున్నతమైనటువంటి ఆలోచన చేసి వారికి అభ్యర్థత్వాన్ని ఇవ్వడం జరిగింది. పెద్దలు రాఘుల్ మీరా గారు అన్ని విషయాలు పూర్తిగా చెప్పడంతో పాటుగా అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుల యొక్క సమిష్టి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గం అభివృద్ధి కావాలి అంటే అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, మానవత్వం కలిగినటువంటి వ్యక్తి, ప్రజల పట్ల పూర్తి సమస్యల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి, రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కావాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. వాటితో భాగంగా మేమందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దలు బేగ్ గారు మాట్లాడతారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు ఈరోజు విజయవాడ పశ్చిమలో ఎక్కువ శాతం మైనార్టీ సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గం పరంగా సామాజిక వర్గం నుంచి మత పెద్దలందరినీ కూడా, రాజకీయ నాయకులందరినీ కూడా పిలిపించి పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మంచి దశ నిర్దేశించి ముస్లిమ్స్ మైనార్టీస్ కోసం మేమందరం కూడా ఆయనతో పాటు చర్చ చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ముస్లిం మైనార్టీ వెనకబడి ఉన్న సామాజిక వర్గంగా వాళ్ళు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనందరినీ కూడా ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం కూడా జరిగింది. మనమందరూ చూస్తే గతంలో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాటలు చెప్పి ఏమి పని చేయలేని ప్రభుత్వం చూశాం. ముస్లింలు ఓట్లు యూజ్ చేసుకొని 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ముస్లింల సమస్యల్ని కూడా ఎక్కడ కూడా పట్టించుకోలేని ప్రభుత్వం గత 5 సంవత్సరాలు మనం చూసాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు మనం అందరి ముందు ఒక మంచి ప్రభుత్వం రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడబోతుంది. దాంట్లో ముస్లిమ్స్ యొక్క సమస్యల్ని పరిష్కారం దిశగా 4% రిజర్వేషన్లు కానివ్వండి, హజ్ హౌస్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఇక నిన్న తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మనం చూస్తే ముస్లింలకు భరోసా కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన మేనిఫెస్టోని విడుదల చేశారు. 5 లక్షల రూపాయల రుణాలు, ఇంట్రెస్ట్ ఫ్రీ రుణం ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో. అలాగే హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు వాళ్ళకి హజ్ యాత్ర చేసుకుంటానికి నేను వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతాం.
మహిళలకి 50 years దాటిన మహిళలకి పేద ముస్లింలందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారు, చెప్పంది కూడా చేశారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు, ఆయన బ్యాక్గ్రౌండ్ మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి యువకుడు ఒక ఐడియల్, ఒక మెంటర్ అనేది మన జీవితాల్లో ఉండాలి. ఆయన ఒక విద్యావంతుడు, ఒక రాజకీయవేత్తగా, అలాగే ఒక సామాజిక సేవా తత్పరుడుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు చేస్తున్న ఆయన పని చేస్తున్న కొన్ని వేల సంఖ్యలో యువకులు యువతులు వర్క్ చేస్తున్న దాంట్లో ముఖ్యంగా ముస్లింలు యొక్క పాత్ర సుమారు వేల సంఖ్యలో వాళ్ళ దగ్గర ఇవాళ ఉపాధి కల్పించే అవకాశం సుజనా చౌదరి గారు కల్పించారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సింది అది. పేదరికంలో నుంచి ముస్లింని బయట ఎలా తీసుకురావాలి, వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి, వాళ్ళకి ఉన్న ఇబ్బందుల్ని సమస్యల్ని బయటకు తీసుకురావాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో సుజనా చౌదరి గారు మన ముందు రావడం, యావత్తు ముస్లిం సామాజిక వర్గం కూడా మనమందరం కూడా సుజనా చౌదరి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ, తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తి మన పశ్చిమ నియోజకవర్గానికి ఉంటే పశ్చిమ నియోజకవర్గం కేవలం ముస్లిం మైనార్టీ రూపకల్పన కాదు, వాళ్ళ స్థితిగతులు కాదు, దాంతోపాటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం జరుగుతుందని మనం అందరం నమ్ముతూ, మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు కానీ తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి చేసి వచ్చాడు అనేది కూడా మనం మాట్లాడాలి. అతనేమో స్టార్ట్ చేసిన కెరీర్ జూదాలతో స్టార్ట్ చేశాడు, సారా వైన్ షాపులతో స్టార్ట్ చేశాడు, ఫైనాన్సింగ్ ఇంట్రెస్ట్తో ఇవన్నీ వ్యవహారాలు నడిపించి ఈరోజు నేను నుంచున్నానని వచ్చిన ఆయన బ్యాక్గ్రౌండ్ని అసలు సుజనా చౌదరి గారితో పోల్చలేని బ్యాక్గ్రౌండ్. ఇలాంటి వ్యక్తి సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తి మన పశ్చిమంలో నిజంగా రావడం ముస్లింల అదృష్టం ఉందని చెప్పి మేము అందరూ కూడా భావిస్తూ అందరి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందూ ముస్లిం అన్ని కులాలు ఎలా కలిసి ఉంటాయో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే విజయవాడ పార్లమెంట్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గత చరిత్ర చూస్తే ఇక్కడ ముస్లింలు గెలిచారు, నగరాల కమ్యూనిటీ గెలిచింది, వైశాస్ అన్ని కమ్యూనిటీలు ఇక్కడ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ముస్లింల మీద ముస్లిమేతరులు గెలిచిన దాఖలా ఉంది, ముస్లిమేతరుల మీద ముస్లింలు గెలిచిన దాఖలాలు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక మతానికి ఒక కులానికి ప్రాధాన్యత లేదు. ఎవరైతే ప్రజాసేవ చేస్తానికి వస్తారో వాళ్లకు మా పశ్చిమ నియోజకవర్గం స్వాగతించింది. అలాగే ఈరోజు చూస్తే సుజనా చౌదరి గారు తిరుగుతుంటే ప్రతి ఒక్కడు కూడా పశ్చిమ నియోజకవర్గంలో మాకు ఒక కుటుంబ సభ్యుడు దొరికాడు, మాకు ఒక కుటుంబ సభ్యుడు వచ్చాడు మా ప్రాబ్లం చెప్పుకోవడానికి. ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఇక్కడ మంత్రులు అయ్యారు, కానీ మా నియోజకవర్గం మాత్రం కొండ ప్రాంతాలు కానీ కొండ కింద ప్రాంతాలు కానీ ఒక పాతెబస్తీ లాగానే మిగిలిపోయింది. కాబట్టి ప్రజలు సుజనా చౌదరి గారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఆహ్వానిస్తున్నారు. ఆయన్ని మేము గెలిపించుకుంటామని బాహటంగా ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మాట్లాడుతున్నారు. అలాగే సుజనా చౌదరి గారి మీద పోటీ చేసే వ్యక్తి నేను ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశాను, ఈరోజు కూడా చేస్తున్నాను. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్రానికి చైర్మన్గా చేశావు నువ్వు ఆసిఫ్. ఎక్కడైనా రాష్ట్రం మొత్తంలో 1 లక్ష రూపాయలు నువ్వు లోన్ ఇప్పించగలిగావా నీ కార్పొరేషన్ ద్వారా? పోనీ నువ్వు పోటీ చేసిన ఎక్కడైతే నువ్వు కార్పొరేటర్గా పోటీ చేశావో ఆ డివిజన్లో ఒక 10,000 రూపాయలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించావా? మరి దేనికోసం నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావయ్యా నువ్వు? అంటే నీకోసం నీ కుటుంబం కోసం మేము ఓట్లేసి నీకు గెలిపించాలా? నువ్వు ముస్లిం సామాజిక వర్గానికి ఎక్కడైనా ఉపయోగపడిన దాఖలాలు ఉంటే నేను ఈరోజే పార్టీ నుంచి వెళ్ళిపోతానని కూడా మొన్న నేను ఛాలెంజ్ చేశాను డివిజన్లో. కానీ ఎక్కడ కూడా మాట్లాడేవాడు లేరు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, పశ్చిమ నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ సుజనా చౌదరి గారి అవసరం, చారిత్రాత్మక అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే అనేక ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు, ఎంపీలు వచ్చారు, పంజాబ్ సెంటర్ నుంచి గాంధీనగర్ వరకు ఫ్లైఓవర్ అని చాలామంది చెప్పారు. కానీ ఆ కళ సాకారం అవ్వాలంటే కేవలం ఒకే ఒక్క నాయకుడు, ఒకే వ్యక్తి సుజనా చౌదరి గారని ఈరోజు డివిజన్లో అందరూ నమ్ముతున్నారు. అలాగే ఇంకొక మోతీ మస్జిద్ ఉంది, ఈద్గా, పాత ఈద్గా, 100 సంవత్సరాల నుంచి అక్కడ ఈద్గా నమాజ్ చదువుతున్నాం.
మొన్న సుజనా చౌదరి గారు కూడా అక్కడ వచ్చి నమాజ్ చదవడం జరిగింది. ఆ ఈద్గా ప్రాంతాన్ని ఎక్కడైతే షాదీఖానా ఉందో అది 4 అంతస్తుల భవనంగా అభివృద్ధి చేసి 2 అంతస్తులు షాదీఖానాగా 2 అంతస్తులు స్కిల్ డెవలప్మెంట్గా ముస్లిం మహిళలు అమ్మాయిల కోసం చేయాలంటే అక్కడ సుజనా చౌదరి గారు గెలవాలి.